ఏంటి రంగబాబు ఎలా వచ్చావు? ఒకసారి మీ తమ్ముడిని చూసిపోదామని. ఎలా ఉన్నాడు? దుఃఖలా ఉన్నాడు. హాయ్ రమణ. హాయ్ రంగబాబు, ఎలా ఉన్నా? ఏంటండి పికాసో గారు ఎందుకు పిలిచారు? పికాసోనా? పికాసి బ్రష్ నేమట డికాషన్ కలర్ లో ఉంటాడు ఎదవా. నువ్వు ఉండనియా, పెయింట్లు రెడీ. ఏదో పెసరట్లు రెడీ అయినట్టు చెప్పాడు. ముచ్చు బంగారేకి లండించాడు. ఏంట్రా జిడ్జిడ్గా ఉందా? ఆయిల్ పెయింట్ అయి ఉంటుంది. అవుననియా, ఆయిల్ పెయింట్లు. నాకు మాత్రం మాడిపోయిన ఆనియన్ దోశలా ఉంది. షడప్ చిట్రాజు, ఈ పెయింటింగ్స్ కి మీనింగ్ లేదంటావా? వీటిని కళ్ళతో చూస్తే సరిపోదు. ఏ కళ్ళద్దలెట్టు చూడాలా? హృదయంతో చూడాలి. అవును, ఈ పెయింటింగ్ చూడు. చూసాను, పెంట మీద కోడి గెలిగినట్టు కాదు, పగిలిపోయిన సూర్యుడు బొమ్మ. Exactly. పగిలిపోయిన గుడ్డును చూశాను, పగిలిపోయిన గాజు గ్లాస్ చూశాను, పగిలిపోయిన సూర్యుడు చూడటం ఇదే ఫస్ట్ టైం. నీ కళారోధానికి నా జోహార్లు పికాసో, జోహార్లు. థ్యాంక్స్ రంగబాబు. తీసుకో. మా నీకు కూడా బాగా నచ్చేసింది అన్నయ్య. ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు. హై, ఈ పెయింటింగ్ సముద్రంలో సునామీ. ఈ సముద్రంలో సునామీయా? సైకిల్ చక్రం అలా ఇలా తోలించేసాడు. కాదు, ఇది నిజంగా సముద్రంలో సునామీ. ఏం డెప్త్ ఉందండి మీలో? సముద్రంలో అంత డెప్త్ ఉందా? ఇలాగి అన్నయ్య. ఏంట్రా అది నేల మీద పడేశారు? ఈ చిట్రాజు వాల్ మీద కన్నా నేల మీద బాగుంటాయని ఒట్టరంగా సర్దానండి. ఏది? ఆహా, ఎంత బ్యూటిఫుల్ గా వేసావమ్మా. నీలో ఇంత టాలెంట్ ఈ ఉందా? పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ, పికాసో గారు. పికాసో. అవును మాయ గారు. చూడరే, ఎంతకాలం నేను మోడర్న్ పెయింటింగ్స్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు మీరు అనుకున్నాను. కరెక్ట్ గానే అనుకున్నారు. ఊరికే నువ్వు ఎంత బ్రహ్మాండంగా వేసావా. ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకే. థ్యాంక్ యూ, Thanks, బాయ్ గారు. చిట్రాజు. ఇలాంటి గ్రేట్ పెయింటర్ పరిచయం అయినందుకు సో లక్కీ అండి. షేమ్ టు యు అండి. పెయింటర్స్ కదా, పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో మనం ఎందుకు? పద. మనకెందుకు కాదు, ఇది నాకు కావాలి.